హలో, వాయిస్ వినపడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి. వినిపిస్తుంది సార్. యా, ఓకే. సో లాస్ట్ క్లాసెస్లో మనం డన్నింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. అండ్ డన్నింగ్ కాన్ఫిగరేషన్ అండ్ నోటీసెస్ ఏ విధంగా మనము చేయాలనేది డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో ఎస్ఏపిలోనే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఇది మేజర్గా మనకి కంపెనీలో క్లయింట్ బిజినెస్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ వెండర్ ఇన్వాయిస్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సింగిల్ క్లిక్తో క్లియర్ చేయగల కెపాసిటీ ఏపీపీకి ఉంది. 1 month వరకు పెండింగ్లో ఉన్నా అది లాస్ట్ డే మనము క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉంటాయి, వాటిని మనం కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడగడానికి కూడా 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, డన్. తర్వాత చూడండి, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా, డన్ గైస్. మనకి ఏపీపీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా పిలుస్తారు. సో ది డ్యూ అండ్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని టిక్ చేసి క్లియర్ చేయడం జరుగుతుంది. అది డొమెస్టిక్ వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా, ఇంటర్నేషనల్ వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా క్లియర్ చేయగలుగుతుంది అనమాట. ఓకే, సో తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ రన్స్ ఉంటాయి, ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్ అనేసి. ప్రపోజల్ రన్ వచ్చేసి డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అయితే ఉంటాయో వాటిని టిక్ చేసి రెడీ పెడుతుంది. పేమెంట్ రన్ వచ్చేసి వాటిని సింగిల్ క్లిక్తో క్లియర్ చేయగలుగుతుంది. తర్వాత దీంట్లో పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. మ్యాక్సిమం కంపెనీలో చెక్ ద్వారానే అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏపీపీ కాన్ఫిగరేషన్ చూసుకుంటే ఎఫ్బిజెడ్పీలో మనం కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. తర్వాత దీంట్లో మీరు రియల్ టైంలో ఎలాంటి సినారియోస్ మీరు ఫేస్ చేస్తారంటే ఇవి చెప్పొచ్చు. వెండర్ ఈజ్ అవర్ కస్టమర్, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, డౌన్ పేమెంట్ క్లియరింగ్, ఫారిన్ కరెన్సీ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ అండ్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్ అనేది మీరు చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఆటోమేటిక్ పేమెంట్ సెటప్ ఎఫ్బిజెడ్పీలో చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి60లో చేస్తాం. పేమెంట్ రన్ F110లో చేస్తాం. ఓకే, ఇది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను గ్రూప్లో ఆల్రెడీ ఎస్టర్డే పోస్ట్ చేశాను, ఒకసారి మీరు చూడవచ్చు స్టెప్ బై స్టెప్. ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఎస్ఏపీ కనబడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఫస్ట్ చూడండి, కాన్ఫిగరేషన్ ఎఫ్బిజెడ్పీ ఎంటర్. ఓకే, ఇక్కడ చూడండి 6 కాన్ఫిగరేషన్ మనకు షో చేస్తున్నాయి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. సో ఫస్ట్ మనం ఆల్ కంపెనీ కోడ్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఆల్ కంపెనీ కోడ్స్లో మనకులాగా చాలామంది చేసి ఉంటారు, కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఎలా ఇచ్చారనేసి. ఇక్కడ మీరు షో చేయొచ్చు. ఓకే, బ్యాక్. ఇప్పుడు మనం న్యూ ఎంట్రీస్ కొత్తగా క్రియేషన్ చేద్దాం. మన కంపెనీ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇవ్వాలి. కియా బి, ఇది మన కంపెనీ కోడ్. తర్వాత సెండింగ్ కంపెనీ కోడ్, ఐదర్ పేయింగ్ కంపెనీ కోడ్. సో ఇక్కడ దీన్ని లైక్ క్రాస్ కంపెనీ కోడ్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఓకే, సో ఇక్కడ పేయింగ్ కంపెనీ కోడ్ మన కంపెనీ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. తర్వాత సపరేట్ పేమెంట్ పర్ బిజినెస్. మన బిజినెస్లో కంపెనీ కోడ్స్లో బిజినెస్ ఏరియాస్ కూడా ఉంటాయి. బిజినెస్ ఏరియాకి సంబంధించినవి కూడా ఏమైనా ఉన్నా అవి కూడా పే చేసే విధంగా మనకి ఇక్కడ ఆల్ కంపెనీ కోడ్స్లో టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత క్యాష్ డిస్కౌంట్ అండ్ టాలరెన్సెస్, టాలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. ఓకే, మినిమం ఎన్ని డేస్ పెట్టచ్చు, ఎన్ని డేస్ లోపల మనకి ఇంత అని. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ చేసిన తర్వాత
ఒక 10 days లోపల పే చేశారంటే ఇంత పర్సెంట్ డిస్కౌంట్ అని ఇస్తామని చెప్తారు సప్లయర్స్. అలా చెప్పినప్పుడు ముందుగా పే చేస్తే క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మినిమం ఎన్ని రోజులు, 2 days లేదంటే 5 days ఆర్ 10 days ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ గ్యాస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఇవ్వచ్చు, ఒక 5%. మీ కంపెనీలో ఎంత ఉంటే అంత ఇవ్వచ్చు. మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్, ఇది టిక్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత వెండర్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ కూడా దీంట్లో మనం చేయొచ్చు కస్టమర్స్కి, వెండర్స్కి. ఇక్కడ మీరు ఒకసారి ఓపెన్ చేశారంటే మనకి డౌన్ పేమెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఏ అంటే డౌన్ పేమెంట్, ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. సో దీన్ని మనం ఏఎఫ్ అని తీసుకోవచ్చు కస్టమర్స్కి అండ్ వెండర్స్కి. అదే డౌన్ పేమెంట్స్ కూడా దీని ద్వారా క్రియేట్ చేయొచ్చు. అదే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఇలా ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది మనం ఇచ్చుకోవాలి. సేవ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, కియాబి. సేవ్ చేయాలి. అక్కడికి ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎస్కేప్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పేయింగ్ కంపెనీ కోడ్స్ సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్, ఇక్కడ కియాబి మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, కంట్రోల్ డేటా, మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఒకవేళ కస్టమర్స్ నుంచి మనకు వచ్చే మినిమం అమౌంట్ ఎంత లిమిట్, తర్వాత మన బిజినెస్ నుంచి సప్లయర్కి పే చేసేటప్పుడు అవుట్ గోయింగ్ పేమెంట్ మినిమం అమౌంట్ ఎంత, అది నువ్వు 500 పెట్టుకుంటావో 100 పెట్టుకుంటావో మినిమం ఒక ఇన్వాయిస్ అమౌంట్ అనేది మ్యాండేటరీ. అది నీ చాయిస్, నువ్వు 100 అయినా పెట్టుకో 500 అయినా పెట్టుకో, నో ప్రాబ్లం. తర్వాత ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా అమౌంట్లో పే చేసేటప్పుడు కానీ రిసీవ్ చేసేటప్పుడు కానీ, నో ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్. ఓకే, ఎందుకంటే ఫారిన్ కంట్రీస్తో కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళ కంట్రీస్లోనే అమౌంట్ మనం మార్చి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఎక్స్చేంజ్ రేట్స్ అంటారు మనం, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయనేసి. తర్వాత పార్ట్ పేమెంట్స్ అంటే ఆఫ్ పేమెంట్స్ ఏమైనా ఈఎంఐస్ లెక్కన ఇన్స్టాల్మెంట్స్ రూపంలో ఏమైనా పే చేయడానికి ఛాన్సెస్ ఉంటాయా. తర్వాత సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ రెఫరెన్స్, మన ఇన్వాయిసెస్ పోస్ట్ చేసేటప్పుడు కస్టమర్ ఇన్వాయిస్ అయినా వెండర్ ఇన్వాయిస్ అయినా రెఫరెన్సెస్ నెంబర్ ద్వారా కూడా పే చేయొచ్చా అనేది ఉంటాయన్నమాట. ఓకే, సో తర్వాత నెక్స్ట్ స్పెసిఫిక్స్ ఫర్ సిపా పేమెంట్స్ ఫామ్స్. ఈ సిపా పేమెంట్స్ అనేది జర్మనీ కంట్రీలో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, సో అదనమాట. అడ్వాన్స్ అమౌంట్స్ ఏమైనా తీసుకునేట్టుగా అయితే కనుక వీళ్ళు సిపా పేమెంట్స్ని యూజ్ చేస్తారు. పేమెంట్ అడ్వైస్ ఫామ్స్ చూడండి, కొన్ని స్క్రిప్ట్ ఫామ్స్ ఉంటాయి, వాటిని మనం డిఫాల్ట్గా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, F110_D_AVIS. మీకులాగా చాలామంది స్టూడెంట్స్కి నేను చెప్పింటాను కాబట్టి ఇక్కడ నా దాంట్లో డిఫాల్ట్గా ఉంటుంది, మీరు అక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ రెండిట్లో ఇక్కడ కూడా F110_EDI_01 ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఫామ్స్లోకి వెళ్ళండి. ఫామ్స్, ఓకే, ఫామ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్, బేసిక్ సెట్టింగ్స్. ఓకే, జస్ట్ ఇక్కడ చూసుకోవడానికి మనకి ఎప్పుడు అనేసి డిఫాల్ట్ వాల్యూ ఫర్ ట్యాక్స్ ఫార్మాటింగ్, ఫేజ్ ఫార్మాట్ DINA4 ఫేజ్ ఫార్మాట్ అనమాట. ఓకే, అడిషనల్ డేటా చూడండి, యాక్టివ్, సేవ్డ్. ఓకే, ప్యాకేజ్, పేమెంట్స్, ఫామ్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక్కడ షో చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ యూటిలిటీస్లోకి వెళ్ళి
యూటిలిటీస్లోకి వెళ్ళండి. తర్వాత యూటిలిటీస్లోకి వెళ్ళిన తర్వాత ప్రింట్ టెస్ట్ LP01, తర్వాత ప్రింట్ ప్రివ్యూ. ఏ విధంగా మనకు ఇన్వాయిసెస్ ఉంటాయనే చూపిస్తుంది. పేయింగ్ కంపెనీ ఇన్వాయిసెస్, కోడ్ సంబంధించిన ఇన్వాయిసెస్. ఇది ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. ఒకవేళ అభయపడితే మనం కూర్చొని మనకి నచ్చినట్టుగా చేయించుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆర్డర్, బ్యాక్ కొంచెం కిందికి వెళ్తే సెండర్ డీటెయిల్స్, కొంచెం కిందికి వచ్చేయండి. ఇక్కడ అడ్రస్ ADRS అడ్రస్, తర్వాత లెటర్ హెడర్ అంటే ADRS_header, ADRS_footer, సిగ్నేచర్ టెక్స్ట్ ADRS_signature. ఓకే, సో ఈ విధంగా మనం ఎంటర్ చేసుకుంటాం. అంటే మన బిజినెస్ ఎవరికైతే డబ్బులు పే చేస్తుందో వాళ్ళకి సంబంధించిన ఒక ఫామ్లో ఏమేమి వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి, సిగ్నేచర్, అడ్రస్ అని దానికి సంబంధించిన ఫామ్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మీకు చూపించాను. సో మన బిజినెస్కి మినిమం వచ్చే ఇన్కమ్, అవుట్ సైడ్ నుంచి వచ్చే మినిమం ఇన్కమ్ ఒక ఇన్వాయిస్లో 100 రూపీస్, అంతకుమించి తక్కువ ఉండకూడదు. మనం ఎవరికైనా పే చేసినా కూడా అది కూడా 100 రూపీస్, అంతకంటే ఇన్వాయిస్లో అమౌంట్ తక్కువ ఉండకూడదు. ఓకే, వీటిని అడ్వైస్ ఫామ్ అంటారు అనమాట. వెండర్స్ కోసం ఉంటాయి. ఓకే, ఏదైనా మనము అమౌంట్స్ క్లియర్ చేయడానికి ఇక్కడ మనం యూజ్ చేస్తాం మ్యాక్సిమం. ఓకే, అడ్వాన్స్ ఫామ్ వెండర్స్కి యూజ్ చేస్తారనమాట. ఏదైనా అడ్వైస్ ఎంత అనేసి మినిమం అడ్వైస్ సెండ్ చేయడానికి కూడా దీన్ని మనం యూజ్ చేస్తాం. సిపా పేమెంట్స్ సేవ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ. ఇక్కడ డిఫాల్ట్గా ఉంటుంది, ఉన్నదనే జస్ట్ మనం మాడిఫికేషన్ చేసుకోవాలి. పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, ప్రతి ఒక్క సిస్టంలో ఉన్న ప్రతి ఒక్క స్పెసిఫికేషన్స్ వాళ్ళు డిఫాల్ట్గా ముందే తీసుకొని ఉంటారు. సో వాటిని జస్ట్ మనం ఎంటర్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకు పొజిషన్లోకి వెళ్ళి ఇండియా తీసుకోండి. చూడండి, IN ఇండియా, యాస్, డాలర్, పర్సంటేజ్, బ్రాకెట్ క్లోజ్, బ్రాకెట్ ఓపెన్, స్టార్, ప్లస్, ఇవన్నీ చాలామంది తీసుకున్నారు. దీంట్లో మనం ఒకదాన్ని తీసుకుంటాం. ఇక్కడ చెక్ కదా 3, ఇది ఓపెన్ చేస్తున్నాం. దీని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పేమెంట్ మెథడ్స్ అంటాం. ఓకే, ఇక్కడ దీంట్లో ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది, అదే తీసుకుంటాం. బట్ రియల్ టైం అయితే ఓన్గా అయినా క్రియేట్ చేసుకుంటారు. డిస్క్రిప్షన్ ఇచ్చేసి కియా బి. చూడండి, పేమెంట్ మెథడ్స్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. అవుట్ గోయింగ్ అంటే మన సప్లయర్స్కి డబ్బులు పే చేస్తాం కాబట్టి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసిన తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్. అదే మీరు కస్టమర్స్కు నుంచి డబ్బులు రిసీవ్ చేసుకుంటే అప్పుడు ఇక్కడికి వచ్చి ఇన్కమింగ్ పేమెంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం అవుట్ గోయింగ్ చేస్తాం కాబట్టి అవుట్ గోయింగ్ పెట్టుకోవాలి. తర్వాత పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్. మ్యాక్సిమం బిజినెస్ అన్నీ కూడా క్రెడిట్ జరుగుతాయి, తర్వాత చెక్ ద్వారా వాళ్ళకి పే చేయడం జరుగుతుంది. అది తర్వాత అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్. ఓకే, ఇక్కడ పర్సనల్ పేమెంట్స్ అంటే లైక్ శాలరీస్, రెంట్స్ అలాంటివి కూడా పే చేయొచ్చు. తర్వాత వెండర్కి సంబంధించిన డీటెయిల్స్. మీరు వెండర్ మాస్టర్ క్రియేషన్ అంటే XK01లో మీరు వెండర్స్ని క్రియేట్ చేసేటప్పుడు అక్కడ స్ట్రీట్, పోస్టల్ బాక్స్ నెంబర్, పిన్ కోడ్ నెంబర్ ఇవన్నీ మీరు ఇచ్చుకుంటారు కదా. సో అక్కడ అనమాట వాటికి సంబంధించిన డేటాను కూడా ఇక్కడ కూడా టిక్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్, క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. జెడ్పీ మనం గ్లోబల్ సెట్టింగ్స్లో డాక్యుమెంట్ టైప్స్లోకి వెళ్ళి ఈ జెడ్పీకి మనం నెంబర్ రేంజ్ ఇచ్చుకోవాలి. నెంబర్ రేంజ్ ఇవ్వకపోతే మనం అమౌంట్స్ పే చేసేటప్పుడు అక్కడ ఎర్రర్స్ వస్తాయి. కాబట్టి ముందుగా మనం జెడ్పీలోకి వెళ్ళి మనం నెంబర్ రేంజ్ ఇచ్చుకోవడం చాలా ముఖ్యం. తర్వాత పేమెంట్ మీడియం. ఓకే, ఇక్కడ పేమెంట్ మీడియం చూడండి. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఈ పేమెంట్ మీడియం ద్వారా ఏం యూజ్ చేస్తామంటే
మన డేటాను నాన్ ఐసీపీ నుంచి లేదా బ్యాంకులతో లింక్ ఉంటాయి. బ్యాంక్ వాళ్ళు ఒక ఫార్మాట్ ఇస్తారు. ఆ ఫార్మాట్ ప్రకారంగా మనం డేటాను మ్యాప్ చేసి బ్యాంక్ వాళ్ళకి ఇస్తే బ్యాంక్ వాళ్ళు మ్యాప్ చేస్తారు డేటాని. అంటే మనము మన బ్యాంకులతో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని బీఆర్ఎస్ అంటారు. వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనము స్టేట్మెంట్ తెచ్చుకొని మళ్ళీ మన అకౌంట్స్లలో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఏ ఫార్మాట్ ఇస్తారో ఆ ఫార్మాట్లో మన డేటా టైప్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మ్యాప్ చేస్తారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్కి ఈక్వల్ అయ్యే విధంగా వాళ్ళు సెటప్ చేస్తారు. సో అది మనం పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ అలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని యూజ్ చేస్తారు. ఐడాక్, ఎల్ఎస్ఎండబ్ల్యూ అలాంటివి యూజ్ చేసుకుంటారు అనమాట. ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. ఓకే, డిఎంఈ తర్వాత ఐడాక్ వాటిని యూజ్ చేస్తారు పేమెంట్స్ని క్లియర్ చేసేటప్పుడు. ఓకే, ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, ఇక్కడ నో నీడ్. ఓకే, ఈ విధంగా మనము పేమెంట్ మెథడ్స్ని కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి సేవ్ చేయండి. తర్వాత ఇక్కడ కరెన్సీ అలౌడ్ ఇచ్చారంటే మన ఇండియా అమౌంట్కి తర్వాత అమెరికా అమౌంట్కి ఇక్కడ చూపిస్తుంది కరెన్సీ. తర్వాత పర్మిటెడ్ డెస్టినేషన్ కంట్రీ కూడా ఇక్కడ డిఫాల్ట్గా తీసుకో ఉంటాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా దీన్ని యూజ్ చేస్తాం. ఒకసారి మళ్ళీ సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ బ్యాక్ తర్వాత పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. పొజిషన్లోకి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి కియా బి. సో ఓకే, లేదంటే న్యూ ఎంట్రీస్ తీసుకోండి, డోంట్ వరీ. కియా బి పేమెంట్ మెథడ్ ఇక్కడ ఏం తీసుకోవాలి, 3 మనం సెటప్ చేసుకుని 3. ఇక్కడ అమౌంట్ లిమిట్, మినిమం అమౌంట్ లిమిట్, మ్యాక్సిమం అమౌంట్ లిమిట్. ఓకే, ఇక్కడ 100 రూపీస్ పెట్టుకుంటావో 500 రూపీస్ పెట్టుకుంటావో మీ చాయిస్. 100 రూపీస్ మినిమం అమౌంట్ ఒక ఇన్వాయిస్లో, మ్యాక్సిమం అమౌంట్ అంటే 9 sevens పెట్టాను. మీ ఇష్టం, ఒక 1 lakh అయినా పెట్టుకో 10 lakh పెట్టుకో, అది మీ చాయిస్. ఇంకా బిజినెస్ అన్నాక కంపల్సరీగా అదర్ కంట్రీస్తో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. మన బిజినెస్ నుంచి అదర్ కంట్రీస్ పోతూ ఉంటాయి, అదర్ కంట్రీస్ నుంచి మన బిజినెస్ కూడా వస్తాయి. అలాంటి ఇన్వాయిసెస్ పేమెంట్స్ కూడా మనకు అలో అవ్వాలంటే వీటిని టిక్ మార్క్ పెట్టుకోవాలి, ఈ మూడింటిని. ఓకే, తర్వాత ఫామ్ డేటా. ఇక్కడ కూడా ఒక స్క్రిప్ట్ ఫామ్ వస్తుంది. ఇవి ఆల్రెడీ మీకు పీడిఎఫ్లో ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చిన స్క్రిప్ట్ ఫామ్స్ అనమాట ఇవి. తర్వాత మీకు రియల్ టైంలో అక్కడ ఓన్గానే క్రియేట్ చేస్తారు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి. సో ఇవి ఏవైతే ఉన్నాయో అవి మ్యాగ్నమ్. ఓకే, మ్యాక్సిమం వాళ్ళు చూస్తారు, మన సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు కొంచెం ఏదైనా లేట్ అవుతే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఒక నిమిషం, స్టక్ అయిపోయినట్టుంది, మళ్ళీ వద్దాం. ఇక్కడ పేమెంట్ మీడియం స్క్రిప్ట్ ఫామ్ వచ్చేసి F110_prenup_check. చూడండి, ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. చెక్ అంటే CHE-CK ఇస్తారు, ఇక్కడ కరెక్ట్గా ఏముందో చూడండి. ఓకే, చాలామంది CHE-CK ఇస్తారా, అక్కడ ఎంట్రీ పాస్ అవ్వదు. ఇక్కడ ఎలా ఉందో అలాగే ఇవ్వాలి, CH-CK ఇవ్వాలి, CHE-CK ఇవ్వకూడదు. ముందే చెప్తున్నాను, ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు, మెసేజ్లు పెడతా ఉంటారు, సార్ నాకు ఫామ్ అవ్వలేదు అమౌంట్ పే అవ్వలేదు అనేసి.
ఓకే, సేవ్ చేయండి. బ్యాక్ బ్యాక్. సో తర్వాత పేమెంట్ డిటర్మినేషన్ చేసే ముందు ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ని చేసుకోవాలి. హౌస్ బ్యాంక్స్ అంటే ఏంటంటే మన బిజినెస్లో మన బిజినెస్కి ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ఉందా, కెనరా బ్యాంకులో అకౌంట్ ఉందా, హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ ఉందా. సో మన బిజినెస్కి మన క్లయింట్ బిజినెస్ లైక్ మన బిజినెస్కి ఏదైతే బ్యాంక్స్ ఉంటాయో వాటిని ఇక్కడ ఐడీస్ క్రియేట్ చేస్తాం, బ్యాంక్స్ని క్రియేట్ చేసి వాళ్ళ అడ్రస్ని క్రియేట్ చేసి ఓకే అవన్నీ డీటెయిల్స్ మనం ఇవ్వాలి. బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ హౌస్ బ్యాంక్స్లో మనకి ఇవ్వాలి. తర్వాత ఒక ఆర్డర్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ బ్యాంకులో అమౌంట్ లేకపోతే సెకండ్ బ్యాంక్ నుంచి పే చేసే విధంగా ఓకే ఆ విధంగా కూడా ఒక ఆర్డర్ని సెటప్ చేసుకోవాలి. మనకి ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని, 3 ఉంటే 3, 4 ఉంటే 4, 2 ఉంటే 2 ఒక ఆర్డర్ వైజ్ సెట్ చేసుకోవాలి. బ్యాంకులు క్రియేట్ చేయాలి, బ్యాంకుల ఐడి క్రియేట్ చేయాలి. తర్వాత ఒక అమౌంట్ పే చేయడానికి మినిమం అమౌంట్ సెట్ చేసుకోవాలి. 1 lakh 2 lakhs అనేది కూడా సెటప్ చేసుకోవాల్సి వస్తుంది. వీటి ద్వారా మనం హౌస్ బ్యాంక్స్ని క్రియేట్ చేస్తాం. ఎస్ఏపిలో తర్వాత ఏపీపీలో హౌస్ బ్యాంక్స్ అనేది చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తాయి. అది కూడా మీరు గమనించాలి. ఫస్ట్ హౌస్ బ్యాంక్స్లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ పిఆర్బి. ఓకే, సో ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ని క్రియేట్ చేద్దాం. న్యూ ఎంట్రీస్. ఓకే, ఫస్ట్ హౌస్ బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ. ఇప్పుడు మనం ఎస్బీఐ తీసుకుంటున్నాం కదా, మీకు FS00లో మీకు ఏ బ్యాంకులు ఉన్నాయో కూడా ఒకసారి మీరు చెకప్ చేసుకోవాలి. అక్కడ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో అవే ఇక్కడ తీసుకోవాలి. కంట్రీ ఐఎన్, బ్యాంక్ కి. సో క్రియేట్ టెలిఫోన్ నెంబర్, కాంటాక్ట్ పర్సన్ అంటే ఎవరి పేరైనా ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ చేంజ్ అడ్రస్ ఏమైనా మార్చాలనుకుంటే మార్చచ్చు, లేదా కొత్తది క్రియేట్ చేయాలంటే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ అని ఇస్తున్నాను చూడండి. ఇక్కడ నాది ప్రీవియస్ ఓల్డ్ బ్యాంక్ సంబంధించిన ఉంది, ఇక్కడ ఇది తీసేస్తున్నాను. ఆంధ్ర బ్యాంక్ కాదన్నది ఎస్బీఐ బ్యాంక్. రీజన్ వచ్చేసి 01 అంటే ఆంధ్రప్రదేశ్. సో అడ్రస్ ఎస్ఆర్ నగర్ కాదు, 7 roads అనుకోండి. హైదరాబాద్ కాదు, కడప అనుకోండి. బ్రాంచ్ కడప. ఓకే ఇవ్వండి. తర్వాత అడ్రస్ క్లిక్ చేసామంటే చూడండి పాత డేటా వెళ్ళిపోయి ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ డేటా అయితే ఇచ్చామో అది మీకు అడ్రస్ ఇక్కడ షో చేస్తుంది. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ అమ్మా, హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. తర్వాత బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ అకౌంట్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అకౌంట్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. SBI 1 ఇస్తున్నాను. SBI బ్యాంక్ ఫర్ కియాబి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీకు రియల్ టైంలో ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటే అది తీసుకోవాలి. ఓకే, తర్వాత ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ ఉంటే అది కూడా ఇచ్చుకోవాలి. తర్వాత కరెన్సీ INR. తర్వాత GL, మీరు FS00 చేసి ఉంటారు కదా SBI బ్యాంక్, అది ఇక్కడ తీసుకోవాలి. SBI బ్యాంక్ చూడండి. ఓకే, సేవ్ చేయండి. తర్వాత ఐబాన్ అడుగుతుంది, నో. సో ఈ ఐబాన్ అంటే ఏంటంటే మనకి ఇండియాలో SBI ఇది IFS కూడా ఎలాగో అదర్ కంట్రీస్లో ఐబాన్ నెంబర్ అలాగనమాట. సో అక్కడికి ఒక హౌస్ బ్యాంక్ని క్రియేట్ చేశాను, SBI బ్యాంక్. ఓకే, ఇప్పుడు చూడండి న్యూ సెషన్ తీసుకుంటున్నాను. మనకి FS00లో ఏ బ్యాంక్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి SBI బ్యాంక్ ఉంది, HDFC బ్యాంక్ 2 ఉన్నాయి. ఇప్పుడు SBI బ్యాంక్ క్రియేట్ చేశాను, ఇప్పుడు HDFC బ్యాంక్ క్రియేట్ చేస్తాను. అడిగి ఒకటి కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి. చూడండి ఒక బ్యాంక్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ న్యూ ఎంట్రీస్.
ఇక్కడ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్. ఫస్ట్ ఒకసారి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ హెచ్డిఎఫ్సి. చూడండి, డైరెక్ట్గా ఐడిలోకి వచ్చేసింది. /FBZP. ఒక్కసారి స్టక్ అయిపోతే ఇవి తిరుగుతూనే ఉంటాయి. ఓకే, ఒకటి ఎస్బీఐ చేసాం కదా, ఇప్పుడు హెచ్డిఎఫ్సి చేద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ ఐఎన్ఆర్, బ్యాంక్కి తర్వాత టెలిఫోన్ నెంబర్, కాంటాక్ట్ పర్సన్ మిస్టర్ బాలు, క్రియేట్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి కావచ్చు. హెచ్డిఎఫ్సి తీసుకోండి. డిజైన్ 01 స్ట్రీట్, ఆర్ఎన్ నగర్, సిటీ. మీకు ఎక్కడ బ్రాంచ్ ఉంటే అక్కడ. ఓకే ఓకే, తర్వాత ఒకసారి అడ్రస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్, న్యూ ఎంట్రీస్. ఇక్కడ అకౌంట్ ఐడి ఇచ్చుకోండి. HDF1. డిస్క్రిప్షన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్ కియాబి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్, తర్వాత కరెన్సీ ఐఎన్ఆర్, తర్వాత జిఎల్ అకౌంట్. సేవ్ చేయండి. బ్యాక్. అక్కడికి 2 కంపెనీస్, 2 హెచ్డిఎఫ్సి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్బీఐ బ్యాంక్, 2 హౌస్ బ్యాంక్స్ని క్రియేట్ చేశాను. ఒకవేళ 3 ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. ఈ విధంగా హౌస్ బ్యాంక్స్ని క్రియేషన్ చేశాం. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్లోకి వెళ్ళాలి. చాలా కేర్ఫుల్గా చూడాలి. వీడియోని 1-2 సార్లు చూడండి, తొందర ఏం లేదు, నిదానంగా చేయండి. ఇది ఇప్పుడు ఇదవుతుంది.
ఓకే, సో బ్యాంక్ డిటర్మినేషన్ పొజిషన్లోకి వెళ్ళండి. పొజిషన్లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. చూడండి మీ కంపెనీ కోడ్ వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ర్యాంకింగ్ ఆర్డర్ ఫస్ట్ సెలెక్ట్ చేయండి. తర్వాత న్యూ ఎంట్రీస్ తీసుకోండి. ఓకే, మీరు పేమెంట్ మెథడ్ ఏమి ఇచ్చారు? 3. కరెన్సీ ఏముంది? ఐఎన్ఆర్. ర్యాంకింగ్ ఆర్డర్ 1. హౌస్ బ్యాంక్ ఏముంది? ఫస్ట్ ఎస్బీఐ బ్యాంక్. చూడండి అక్కడ మీరు ఏవైతే క్రియేట్ చేశారో అవి ఇక్కడికి వచ్చేస్తాయి. సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3 ఐఎన్ఆర్, 2 హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది సెకండ్ ఆర్డర్ అనమాట. మీకు ఒక బ్యాంకులో అమౌంట్ అయిపోతే ఇంకొక బ్యాంకులో ఆటోమేటిక్గా క్రాస్ కంపెనీ అయ్యే విధంగా సెట్ చేసుకోవడం. ఒకసారి సేవ్ చేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్స్లో వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్లో న్యూ ఎంట్రీస్. అకౌంట్ ఐడి ఎస్బీఐ 1. పేమెంట్ మెథడ్ 3. కరెన్సీ ఐఎన్ఆర్. అకౌంట్ ఐడి హౌస్ బ్యాంక్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఎస్బీఐ మాత్రమే వస్తుంది. చూడండి ఎస్బీఐ. ఇక్కడ అకౌంట్ ఐడి వచ్చేసి మనకి ఎస్బీఐ 1 వస్తుంది. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ తీసుకో. FS 00 చేసి ఉంటావు కదా, అది ఇడికి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఐఎన్ఆర్ HDF1. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలి. సేవ్ చేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ఎన్హాన్స్మెంట్స్ అవసరం లేదు. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్స్. న్యూ ఎంట్రీస్ ఎస్బీఐ బ్యాంక్. అకౌంట్ ఐడి ఎస్బీఐ 1. డేస్ మినిమం 999 డేస్. అంటే మనం పర్చేజ్ చేసిన తర్వాత ఎప్పుడు లోపల అమౌంట్ ఇవ్వాలి మినిమం. ఆ పర్సన్కి నీకున్న రిలేషన్ బట్టి కూడా ఉంటుంది. ఓకే, ఒక 2 మంత్సా 3 మంత్సా అనేసి. అవైలబుల్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. మన దగ్గర నుంచి ఎంత అమౌంట్ వరకు వాళ్ళకు పే చేయొచ్చు. 10 లక్షల, 5 లక్షల, 8 లక్షలు అనేసి. ఓకే, మన దగ్గర నుంచి ఎంత అమౌంట్ బయటకు వెళ్ళొచ్చు, అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్లోకి ఎంత రావచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. తర్వాత వాల్యూ డేట్. న్యూ ఎంట్రీస్. పేమెంట్ మెథడ్ ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ 1. ఇక్కడ లిమిట్ 7 nines. సేవ్. ఇలా అమ్మా ఈ విధంగా మనము లైక్ ఏపీపీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది మనం చేయాలి. సో తర్వాత నెక్స్ట్ /n. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే XK02లోకి వెళ్ళి పేమెంట్ మెథడ్స్ ఇవ్వాలి. మాస్టర్ లెవెల్లో కియాబి ఎంతమంది వెండర్స్ ఉన్నారో అంతమంది వెండర్స్కు బ్యాక్ ఎండ్లో వెళ్ళి పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. ఇస్తేనే మీరు సింగిల్ క్లిక్లో అన్ని క్లియర్ చేయగలుగుతారు. ఇవ్వకపోతే చేయలేరు. అది కూడా ఉందన్నమాట. సార్ ఇక్కడ పేమెంట్ మెథడ్లో మనము ఒక 2 వెండర్స్ స్కిప్ చేద్దాం అంటే ఎర్రర్స్ ఏమొస్తుందో తెలుస్తుంది అప్పుడు మనం పోస్ట్ చేసినప్పుడు రన్ చేసినప్పుడు. ఏపీపీ రన్ చేస్తాం కదా దీని తర్వాత. అంటే పేమెంట్స్ మెథడ్స్ మనం వేయకుండా ఇక్కడ ఎర్రర్స్ డిఫరెంట్ ఎర్రర్స్ వస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది కదా ఇంకా ఈజీగా. నువ్వు ట్రై చేయి. ఓకే, ఓకే ఇక్కడ వచ్చేసి XK02 ఇవ్వండి. ఆ పేమెంట్ మెథడ్ ఎందుకు ఇవ్వాలంటే అట్ ఎ టైం సింగిల్ క్లిక్లో మనకు ఎక్కువ ఇన్వాయిసెస్ క్లియర్ అవ్వాలంటే అది ఇవ్వాలి కంపల్సరీగా. లేదు అంటే అది అప్లికబుల్ అవ్వదు.
ఇక్కడ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఒకసారి కట్ చేస్తానమ్మా. ఎక్కువ మనం ఓపెన్ చేసాం కాబట్టి 6 సెషన్స్ ఎక్కువ ఓపెన్ చేసాం, అందుకు అలా తిరుగుతూ ఉంటుంది. నేను కట్ చేసి మళ్ళీ చేస్తాను.